గాంధీవం ఎంత శక్తివంతమైనదో మీకు తెలుసా? బ్రహ్మదేవుడు ధర్మాన్ని రక్షించడానికి తన తపోశక్తితో గాంధీవ ధనస్సును సృష్టించాడు. ఈ గాంధీవం శివుడు, ఇంద్రుడు మరియు వరుణదేవుడు వీళ్ళందరూ ధర్మాన్ని రక్షించడానికి వాడుతారు. గాంధవ వనమంతా కాలిపోతున్నప్పుడు అర్జునుడు అగ్నిదేవుణ్ణి వేడుకొని ఆయనతో అన్ని దివ్యాస్త్రాలను ఉపయోగించే ఒక శక్తివంతమైన ధనస్సు ఒకటి కావాలని కోరుకుంటాడు. అప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుణ్ణి ప్రార్థించి గాంధీవం తీసుకొని అర్జునుడికి ఇస్తాడు. ఆ గాంధీవంతో పాటు 2 శక్తివంతమైన అస్త్రాలను కూడా ఇస్తాడు. ఒక గాంధీవం కొన్ని లక్షల ధనస్సులతో కూడా సరితూగదని చెప్పుకుంటారు. ఈ ధనస్సు ఎవరు పడితే వాళ్ళు ఉపయోగించలేరు. ఆ గాంధీవం ఎవరినైతే యోగ్యుడు అని భావిస్తుందో అతనినే ఆ ధనస్సు ఉపయోగించేలా చేస్తుంది. అర్జునుడు గాంధీవం మీద ఉన్న తీగ లాగుతుంటే ఆ శబ్దానికి ముల్లోకాలు దద్దరిల్లిపోతాయి. ఆ శబ్దం వింటేనే చాలు శత్రువులు సగం చచ్చిపోయేవాళ్ళు. కానీ కర్ణుడు విజయ ధనస్సుతో పోలిస్తే ఎక్కువ శక్తివంతమైనది మాత్రం విజయ ధనస్సే. కర్ణుడు కురుక్షేత్రంలో తన పూర్తి శక్తితో ఎప్పుడు ధనస్సును ఉపయోగించలేదు. ఎంత యుద్ధం చేస్తున్నా మదిలో మాత్రం తన సోదరులతోనే యుద్ధం చేస్తున్నా అని భావించేవాడు.